క్షమించండి బాబు. క్షమాపణ షూట్ చేసి పారేస్తాను. లంచాన్ని క్షమాపణ కొడతావా? మర్యాదగా చెప్తున్నాను, రాజీనామా చేయి, లేకపోతే నేను డిస్మిస్ చేస్తాను. నీ మూలంగా ఈ ఆఫీసులో అందరికీ టేబుల్ కింద చేతులు పెట్టడం అలవాటు అయ్యేట్టుగా ఉంది. ఎన్నాళ్ళకి తెలుసుకున్నారు బాబు. ఒక్క మన ఆఫీసే కాదు బాబు, దేశం అంతా అట్లాగే తయారైంది. జీతానికి జీవితానికి లంగరందగా ప్రతివాడు కక్కుర్తి పడుతూనే ఉన్నారు. కాకపోతే నా బోటి చేతకాని వాడు అప్పుడప్పుడు దొరికిపోతుంటాడు. నన్ను ఏమి అనకండి బాబు. ఈసారికి ఇలా ఊరుకొని చూసి చూడకుండా సచ్చి నీ కడుపులో పుడతాను బాబు. నా కడుపులో పుట్టాట డ్యామ్ రెడీ షూట్ చేసి పారేస్తాను. నేను అసలే మిలిటరీ వాడిని. కాల్చండి బాబు, కాల్చండి. ఈ ఉద్యోగం నుంచి తీసేయడం కంటే నన్ను చంపేయటమే మంచిది. అంతేగాని రిజైన్ చేయలేవు. అటువంటిది ఏం పెట్టుకోవద్దండి. అయితే నేనే డిస్మిస్ చేస్తున్నాను. గెట్ అవుట్. బాబు మీ చేతులు కదండి. కాచేస్తాను. ఏమిటి ఇక్కడికి వచ్చావు? ఇక్కడ ఉద్యోగం ఖాళీగా ఉందంటాడు. శివ శివ ఇక్కడ నువ్వు ఉద్యోగం చేస్తావు. అదేంటి మా ఎలాంటిదా? అదంతేరా. ఇక్కడ ఎన్నేళ్ళు పెరగడ్డాను. పంచి కట్టడం తెలిసిందే లగాయికి ఫైల్ మోస్తున్నాను. ఇచ్చే జీతం రాడు తప్ప పై సంపాదన పైసా కూడా ఎరగను. ఏం లాభం? నా నిజాయితీ అంతా బోర్డులో పోసిన పన్నీర్ అయిపోయింది. ఎందుకని? ఎందుకంటానేంటి? ఇక్కడ నిజాయితీని నిలబెట్టి నరికేస్తున్నారు. లంచగొండ ఆఫీసులో లంచగొండ గుమస్తాలను వీళ్ళ అన్యాయాలు భరించలేక ఫైల్ వాళ్ళ మహాలు వేసి వెళ్ళిపోతున్నాను. అలాగా? అక్కడికి ఉండమని ఆఫీసులు కాళ్ళ వెళ్ళ పడ్డాడు. నువ్వు ఒక్కడు నీతి నియమాలు గలవాడు, నువ్వు కూడా వెళ్ళిపోతే ఈ ఆఫీసు గతి ఏం కాదని ఒకటే గోల. అబ్బాయి నీలాగా అంతరాత్మ చంపుకుని కుక్క బ్రతుకు నేను బ్రతకలేనని చెప్పి వెళ్ళిపోతున్నా. అయినా నీకేం కర్మరా? నా రికమెండేషన్తో నీకు ఉద్యోగం సంపాదిస్తాను. వచ్చే ఇక్కడ ఏం చెప్తారో దీన్ని రవిగారంటే వెళ్ళండి. నేనే రవిగారు రమ్మంటున్నారు. అలాగే వస్తామా? సరే, మా సాయంత్రం ఇంటికి వచ్చి ఫోన్ చేసి మరి వెళ్ళు. అలాగే. నమస్తే సార్. నమస్తే నమస్తే. రవి అయితే నువ్వు? అవునండి. ఈ అప్లికేషన్ నీది? అవునండి. నువ్వు డిగ్రీ వాళ్ళు? అవునండి. డ్యామ్ రెడీ డిగ్రీ షూట్ చేసి పారేయాలి. చదువుకున్న వాళ్ళకి ఇంత తిండి పెట్టని డిగ్రీస్ ఎందుకయ్యా? నిజమేనండి. ఒకప్పుడు దేశంలో చదువుకునే వాళ్లే కరువయ్యారు, ఇప్పుడు వాళ్లే బరువయ్యారు. పుట్టిన తర్వాత బ్రతకాలి కదండి. అవుననుకో. నీతో అవకాశంగా మాట్లాడాలి. ఇప్పుడు నాకు టైం లేదు. రేపు మా ఇంటికి రా. అలాగే సార్. ఆగు. మా ఇల్లు ఎక్కడ నీకు తెలుసా? తెలీదండి. మరి తెలుసుకుంటానండి. ఘనకార్యం చేస్తావు. ఇంత విజిటింగ్ కార్డ్. ఆగు. ఎన్ని గంటలకు వస్తావు? సార్, ఎన్ని గంటలకు రావాలో మీరే చెప్పి నన్ను వదిలేయకూడదండి. డ్యామ్ రెడీ. నీలో మంచి హ్యూమర్ ఉంది. సరిగ్గా 10 గంటలకు రా. 10 గంటలకే వస్తానండి. కరెక్ట్గా.